హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈ రోజు మనం డిస్కస్ చేసే చిన్న టాపిక్ అవార్డ్స్ అండ్ హానర్స్ 2026 అవార్డ్స్ అండ్ హానర్స్ కోసం ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సరేనా? చిన్న వీడియో కానీ ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, భువనేశ్వర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 61వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని గెలుచుకున్న వారు ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 ఆన్సర్ బి, సాధ్వి సతీష్ సేన్. ఈవిడ గోవాకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను గణిత శాస్త్రంలో అత్యున్నతమైన ఏబుల్ ప్రైజ్ ఎంపికైన జర్మన్ గణిత శాస్త్రవేత్త ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ ఇస్ ద జర్మన్ మ్యాథమెటిషియన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ ఏబుల్ ప్రైజ్ 2026? ఎవరు? ఆన్సర్ బి, గెర్డ్ ఫ్లాటింగ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టార్ మార్క్ పెట్టుకోండి. గెర్డ్ ఫ్లాటింగ్స్. దీన్నే గణిత శాస్త్ర నోబెల్ ప్రైజ్ అని కూడా అంటారు, ఏబుల్ ప్రైజ్ నే. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. అర్థమెటిక్ జ్యామితిలో మోడల్ మరియు లాంగ్ వంటి సుదీర్ఘకాలంగా పరిష్కారం కానీ డయోఫాంటైన్ కంజక్టర్స్ పరిష్కరించినందుకు ఈయనకి గౌరవం దక్కింది. సరేనా? అర్థమెటిక్ జియోమెట్రీలో చేసిన కృషికి గాను మోడల్, లాంగ్ వంటి సుదీర్ఘకాలంగా పరిష్కారం కానీ డయోఫాంటైన్ కంజక్టర్స్ని ఇతను పరిష్కారం చేసినందుకు ఈ అవార్డు దక్కింది. అలానే ఏబుల్ బహుమతి పొందిన మొదటి జర్మన్ గణిత శాస్త్రవేత్తగా ఈయన గుర్తింపు పొందారు. అలానే ఈ బహుమతిని నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ప్రకటిస్తుంది. దీన్ని గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. ఆల్రెడీ మనకు తెలిసిందే, దీన్ని గణిత శాస్త్రం నోబెల్ బహుమతి అని పిలుస్తారు, ఏబుల్ ప్రైజ్ ని. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సంగీత కళానిధి అవార్డుకు ఎంపికైన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎవరు? సంగీత కళానిధి. చూడండి, సంగీత కళానిధి అవార్డు 2026 ఎంపికైన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎవరు? ఆన్సర్ బి, జయంతి కుమారేష్. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్ గా పిలువబడే 2026 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విజేత ఎవరు? చూడండి, ఆన్సర్ బి, కావే మదాని. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయిల్ యొక్క అత్యున్నత పార్లమెంటరీ గౌరవమైన స్పీకర్ ఆఫ్ ద నెస్సెట్ మెడల్ అందుకున్న మొదటి ప్రపంచ నాయకుడు ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇజ్రాయిల్ దేశం యొక్క అత్యున్నత పార్లమెంటరీ గౌరవమైన స్పీకర్ ఆఫ్ ద నెస్సెట్ మెడల్. చూడండి, ఇజ్రాయిల్స్ హైయెస్ట్ పార్లమెంటరీ హానర్ ఇది. ఎవరు అంటే ఆన్సర్ బి, నరేంద్ర మోదీ. స్పీకర్ ఆఫ్ ద నెస్సెట్ మెడల్ ప్రధానోత్సవ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే జెరూసాలంలో జరిగింది. అలానే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఏమని పిలుస్తారంటే నెస్సెట్ అని పిలుస్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం తమ అత్యున్నత పార్లమెంటరీ పురస్కారమైన స్పీకర్ ఆఫ్ ద నెస్సెట్ మెడల్ ను అందజేసింది. ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం, ఇదే క్వశ్చన్ ఇది. ఈ గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి అంతర్జాతీయ నాయకుడిగా పిఎం మోదీ నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ GAM అవార్డు 2026 గెలుచుకున్న భారతీయ మున్సిపల్ కార్పొరేషన్ ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ఓకేనా? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, GMC. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ అవార్డుకు వ్యక్తిగత విభాగంలో ఎంపికైన వారు ఎవరు? సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డ్ 2026 ఇన్ ద ఇండివిజువల్ కేటగిరీ. ఎవరు అంటే చూడండి, లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే. ఆన్సర్ బి, లెఫ్టినెంట్ కల్నల్ సీతా అశోక్ షెల్కే. క్వశ్చన్, గణతంత్ర దినోత్సవ పరేడ్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల విభాగంలో ఏ రాష్ట్ర శకటం ప్రథమ బహుమతిని గెలుచుకుంది? విచ్ స్టేట్స్ టాబ్లూ వన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద స్టేట్స్ అండ్ UT కేటగిరీ అట్ ద రిపబ్లిక్ డే పెరేడ్? ఆన్సర్ బి, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో జరిగిన నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ లో ఏ విశ్వవిద్యాలయం విజేతగా నిలిచింది? చూడండి, ఆన్సర్ బి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ యూనివర్సిటీ, BHU. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 5, 2026 దుబాయ్లో గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్న భారతీయ ఉపాధ్యాయురాలు మరియు సామాజిక కార్యకర్త ఎవరు? చూడండి, ఎవరు అంటే ఆన్సర్ బి, రూబుల్ నాగి టీచర్ ప్రైజ్ అందుకున్నారు. ఓకేనా? గ్లోబల్ టీచర్ ప్రైజ్. నెక్స్ట్ క్వశ్చన్, AI ఆధారిత కన్జర్వేషన్ యాప్, AI బేస్డ్ కన్జర్వేషన్ యాప్ అభివృద్ధి చేసినందుకు గాను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF చేత గౌరవించబడిన వృక్ష శాస్త్రజ్ఞుడు, బోటనిస్ట్ ఎవరు? చూడండి, ఆన్సర్ బి, N. అలీం యూసఫ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను సుభాష్ చంద్రబోస్
ఆపదా ప్రబంధన్ పురస్కారం? చూడండి, సుభాష్ చంద్రబోస్ ఆపదా ప్రబంధన్ పురస్కార్ 2026. చూడండి, ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో ఏ నిర్వహణ సంస్థకు లభించింది అంటే ఆన్సర్ బి సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, SSDMA. ఆన్సర్ బి సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చూడండి, లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ బి కార్లోస్ అల్క్రాజ్. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. 2026 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు అరీనా సబ్లింకా. అలానే అత్యున్నత ప్రతిభ కనబరిచిన లారియస్ అవార్డులు ఎవరికి ఇస్తారు అంటే క్రీడా రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ఈ అవార్డులను క్రీడల నోబెల్గా భావిస్తారు. సరేనా? 2026 విజేతలు వచ్చి స్పానిష్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్క్రాజ్ పురుషుల విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నారు. అలానే మహిళల విభాగంలో అరీనా సబ్లింకా. సరేనా? అరీనా సబ్లింకా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం మొత్తం ఎంతమందికి పద్మ అవార్డులను చూడండి, ఆన్సర్ సి 131 మందికి. ఎంతమందికి? 131. చూడండి, పద్మ అవార్డులు చూడండి, ఒకసారి చూద్దాం. మొత్తం అవార్డులు వచ్చి 131, పద్మ విభూషణ్ వచ్చి 5, పద్మభూషణ్ వచ్చి 13, పద్మశ్రీ వచ్చి మొత్తం 113. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో జరిగిన మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ మే 2026. ఎవరంటే ఆన్సర్ బి కార్లోస్ అల్క్రాజ్. క్వశ్చన్, 68వ గ్రామీ అవార్డ్స్ లో దలై లామా ఏ ఆల్బమ్ గాను తన మొట్టమొదటి గ్రామీ అవార్డును గెలుచుకున్నారు? దలై లామా విన్ ద ఫస్ట్ ఎవర్ గ్రామీ అవార్డ్ ఎట్ ద 68th గ్రామీ అవార్డ్స్. చూడండి, ఆన్సర్ వచ్చి మెడిటేషన్స్. ఆన్సర్ బి మెడిటేషన్స్. దలై లామా తన 90వ ఏట మెడిటేషన్స్ అనే స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు, మెడిటేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 79వ బాఫ్టా అవార్డ్స్ లో బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో ఏ చిత్రం అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ బి బూమ్. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బూమ్ ఇది మణిపూర్ రాష్ట్రానికి చెందిన చిత్రం. ఏ రాష్ట్రం కంటే మణిపూర్ రాష్ట్రానికి చెందిన చిత్రం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బాఫ్టా 2026 ప్రధాన అవార్డులు, మేజర్ అవార్డ్స్ చూద్దాం. బెస్ట్ ఫిల్మ్ వచ్చి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్. అవుట్ స్టాండింగ్ బ్రిటిష్ ఫిల్మ్ వచ్చి హ్యామ్నెట్. అలానే బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ వచ్చి జూటోపియా 2 అనమాట ఇది. సరేనా? అలానే బెస్ట్ డాక్యుమెంటరీ మిస్టర్ నోబడీ అగైనెస్ట్ పుతిన్. అలానే ఫిల్మ్ నాట్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటిమెంటల్ వాల్యూ. ఫిల్మ్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కాని చిత్రం ఏది అంటే సెంటిమెంటల్ వాల్యూ. అలానే యాక్టింగ్ అవార్డ్స్, బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ వచ్చి జెస్సీ బక్లీ హ్యామ్నెట్ సినిమాకి గాను. అలానే బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ ఇది యాక్టర్ రాబర్ట్ ఆరామాయో, సినిమా వచ్చి ఐస్ఫియర్. అలానే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ వచ్చి పున్మినా మొసాకో, సినిమా సిన్నర్స్. అలానే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చి సీన్ పెన్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్. అలానే ఈ రైజింగ్ స్టార్ అవార్డు వచ్చి రాబర్ట్ ఆరోమాయో. అలానే నెక్స్ట్ క్వశ్చన్, 2026 మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ విజేత విలియం డార్లింపుల్ ఏ పుస్తకానికి గాను ఈ అవార్డును అందుకున్నారు? చూడండి, విలియం డార్లింపుల్ రిసీవ్ ద 2026 మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ ఏ పుస్తకానికి అంటే ఆన్సర్ ద గోల్డెన్ రోడ్. ఆన్సర్ డి ద గోల్డెన్ రోడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హైదరాబాద్ లో వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ రంగంలో క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ చేసిన కృషికి గాను 9వ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుతో ఎవరు గౌరవించబడ్డారు? చూడండి, 9వ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుతో ఎవరు గౌరవించబడ్డారు అంటే 9th ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఆన్సర్ డాక్టర్ సిహెచ్. ఆన్సర్ డి డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు. క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన 35వ సరస్వతి సమ్మాన్. చూడండి, సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఎంపికైన ప్రముఖ బెంగాలీ రచయిత ఎవరు? ఆన్సర్ బి రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. ఇంపార్టెంట్ క్వశ్చన్, రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. చూడండి, ఇంపార్టెంట్ అట్లా చూద్దాం. ఏ అవార్డుకు ఇతనుకు ఈ అవార్డు సరస్వతి సమ్మాన్ అవార్డు దక్కిందంటే హర పార్వతి కథ. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. హర పార్వతి కథ అనే రచనకు గాను ఇతనికి ఈ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ IFFT లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ IFFT లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు ఎవరు? ఆన్సర్ బి నందమూరి బాలకృష్ణ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వింగ్స్ ఇండియా 2026 జాతీయ విమానయాన అవార్డులో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ సంస్థ గెలుచుకుంది? చూడండి, ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకుందంటే ఆన్సర్ బి ఢిల్లీ అంతర్జాతీయ
లిమిటెడ్. డయల్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్. చూడండి, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ డయల్ కు వింగ్స్ ఇండియా 2026 లో అత్యుత్తమ విమానాశ్రయం గౌరవం దక్కింది. అలానే వింగ్స్ ఇండియా అనేది ఆసియాలోని అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అనమాట. ఇందులో విమానయాన రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన సంస్థలకు అవార్డులు అందజేస్తారు. ప్రయాణికులు కల్పిస్తున్న సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతిక మరియు నిర్వహణ తీరును పరిగణలోకి తీసుకుని ఈ అవార్డును ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు ప్రకటించారు. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది? అకార్డింగ్ టు ద క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026, విచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఇండియా? చూడండి, ఆన్సర్ బి, ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయం వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఏది ఎంపికైంది? స్కైట్రాక్స్ అవార్డ్స్ 2026 లో. సరేనా? విచ్ ఎయిర్పోర్ట్ వాజ్ నేమ్డ్ ద వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ 2026 అట్ ద స్కైట్రాక్స్ అవార్డ్స్ లో బెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఏది నిలిచింది అంటే ఆన్సర్ బి, సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్, సింగపూర్ చాంగి విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 స్వచ్ఛతా పక్వాడా అవార్డుల్లో భారతదేశంలోని అత్యంత స్వచ్ఛమైన ప్రధాన వాడరేవుగా, క్లీనెస్ట్ మేజర్ పోర్ట్ గా నిలిచిన మొదటి బహుమతి గెలుచుకున్న సంస్థ ఏది? చూడండి, క్లీనెస్ట్ మేజర్ పోర్ట్ గా నిలుచుకున్న సంస్థ ఏదంటే ఆన్సర్ సి, పారాదీప్ పోర్ట్ అథారిటీ. చూడండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూద్దాం. 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, 83వ గోల్డెన్ గ్లోబ్ విన్నర్స్. బెస్ట్ ఫిల్మ్ వచ్చి డ్రామా కేటగిరీలో హామ్లెట్, అలానే బెస్ట్ ఫిల్మ్ మ్యూజికల్ ఆర్ కామెడీలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్, అలానే బెస్ట్ మేల్ యాక్టర్ వచ్చి వాగ్నర్ మౌరా ద సీక్రెట్ ఏజెంట్ చిత్రానికి గాను, అలానే బెస్ట్ ఫిమేల్ యాక్టర్ వచ్చి జెస్సీ బెక్లీ హామ్లెట్ చిత్రానికి గాను, అలానే బెస్ట్ టెలివిజన్ సిరీస్ లో మ్యూజికల్ ఆర్ కామెడీ రంగంలో ద స్టూడియో, అలానే బెస్ట్ టెలివిజన్ లిమిటెడ్ సిరీస్ ఆంథాలజీ టీవీ ఫిల్మ్ అడోల్సెన్స్, అలానే బెస్ట్ టెలివిజన్ సిరీస్ లో ద పిట్. కుదిరితే మళ్ళీ రివిజన్ చేసుకోండి, మీకు ఎగ్జామ్ కి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.